పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ గెలిచిన ఎమ్మెల్యేలు ఈ రోజు ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడాలి. ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిలబడతాం. ప్రజలు మన గురించి మంచిగా చెప్పుకోవాలి అనే స్పృహ లేకుండా 11 అని 23 అని ఏవేవో మాట్లాడుతున్నారని, గత 5 ఏళ్ల క్రితం మన బ్రతుకు 23 సీట్లు కాదా అని నాని ప్రశ్నించారు. 10 నెలల్లోనే ప్రజలు మీరు చేసిన మోసాలేంటో అర్థం చేసుకున్నారని, ప్రజలు త్వరలోనే 11 లేక 23 అనే వాటికి గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో టీడీపీ వాళ్ళు 11 అంటారు. ఎన్నికల ముందేమో సూపర్ 6 అని, షణ్ముఖ వ్యూహం అని రకరకాల సంక్షేమ హామీలను అయితే ఇచ్చారు, అధికారాన్ని ఇచ్చారు. ప్రజలు వీళ్ళ మాటలు నమ్మి అధికారానికి వచ్చిన తర్వాత సూపర్ 6 అమలు చేయండి రా బాబు అని ప్రజలు అడుగుతుంటే, వీళ్ళేమో సూపర్ 6 అమలు చేయడం చేతకాక స్క్రిప్ట్లు వేసుకుంటూ బతికేటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి నాయకులందరూ కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా బతుకుతున్నారు. ఇవాళ ఎలక్షన్ల ముందు వాళ్ళ దొంగ హామీలతో, తప్పుడు హామీలతో ప్రజల్ని మభ్యపరిచి ప్రజల ముందు నాటకాలు వేశారు. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కలిసి వాళ్ళ నాయకుల ముందు నాటకాలు వేసే పరిస్థితి. ఇవాళ మాటకి నిలబడదాం, ప్రజల్లో మంచిగా బతుకుదాం, ప్రజలు మన గురించి మంచిగా చెప్పుకునేట్టు బతుకుదాం అనేటువంటి స్పృహ లేకుండా ఏదేదో 11 అని, 11, 12, 23 మన బతుకు 23 కాదా? 5 ఏళ్ల క్రితం మన బతుకు 23 కాదా? రాజకీయాల్లో మోసం చేసి కొద్ది కాలం ప్రజల్ని ఏమన్నా ఏమార్చచ్చు. ప్రజలు ఇప్పటికే 10 మాసాల్లోనే మీ బ్రతుకులేమిటో, మీ మోసాలేమిటో ప్రతిదీ అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా ప్రజలు మీ 11లు, మీ 23లు అన్నిటికి కూడా గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు ఎన్ని స్క్రిప్ట్లు వేసుకుని మీరు బతకాల్సిందే తప్పితే ఇచ్చిన మాటకి నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు అయినా సరే, లేదా చంద్రబాబుకు తొత్తుగా రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ అయినా సరే, ప్రజల మనసులు చూరగొనాలన్నా, ఇచ్చిన మాటకి నిలబడాలన్నా, ప్రజల కోసం ఆలోచన చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర ట్రైనింగ్ తీసుకోమని చెప్పి వీళ్ళకి సలహా చెప్తున్నాం. వరుసగా రాష్ట్రంలో నాయకుల అరెస్టుల పర్వం నడుస్తుంది, ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ. దీన్ని మీరు ఏ రకంగా అధికార మదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తప్పుడు కేసులు బనాయించి జైల్లో 1 నెల, 2 నెలలు, 3 నెలలు మగ్గదీసినంత మాత్రాన ప్రజల్లో వాళ్ళకున్న పరపతి పోదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి, ప్రజల్లో ఉన్నటువంటి పిల్లి బుగుతున్నటువంటి సానుభూతి కానీ లేదా ప్రజాభిమానం కానీ మీరు నిలపలేరు. మీ మానసిక ఆనందం, మీ రెడ్ బుక్ రాజ్యాంగం, అరెస్టుల పేరుతో మీరు సంబరాలు చేసుకోవటమే తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభను కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ కానీ ఇసుమంతా కూడా తగ్గించడం, ఆపటం మీ వల్ల కాదు. అంటే ఇప్పుడు కొన్ని అరెస్టులకి ఆధారాలు కూడా చూపిస్తున్నారు కదా సార్, ఆధారాలు కూడా కుట్రలే అంటారా? ఏం ఆధారం చూపించారు? ఇప్పుడు అరెస్టులు చేసినటువంటి వ్యక్తులను మనం చూసుకుంటే, పోసాని కృష్ణమురళి ఏంటి ఆధారం? 18 కేసులు కట్టేంటి ఆధారాలు ఏమున్నాయి? పోసాని కృష్ణమురళిని జనసేన పార్టీ వాళ్ళందరూ కలిసి బూతులు తిడితే, ఆయన భార్యను తిడితే ఆయన కూడా తిరిగి తిట్టాడు. మరి పోసాని కృష్ణమురళి గారిని, ఆయన భార్యని, ఆయన కుటుంబాన్ని తిట్టిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారా? కేసులు పెట్టలేదు కదా. కాబట్టి సోషల్ మీడియా పేరుతో తప్పుడు కేసులు పెట్టి, 18 కేసులు పెట్టి నువ్వు జైల్లో పెట్టినంత మాత్రాన పోసాని కృష్ణమురళి ఏమన్నా ఆగుతాడా? లేదా 100 మంది పోసాని కృష్ణమురళి వస్తారు. లేదా వంశీని, వల్లభనేని వంశీని తప్పుడు కేసులతో జైల్లో పెడితే 8 కేసులు పెట్టావు. ఇప్పటికి 8 కేసుల్లో నువ్వు